బొలివియా దేశంలో ఉన్నానంటే బొలివియా ప్రజలు పొద్దున్న అందరూ అమృతం తాగుతారండి. ఇది తోటకూర లాగా ఉంది కదా, ఇది తోటకూర కాదు, తోటకూర లాంటిది పెద్ద తోటకూర. ఇది కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర కాదు. ఇది చాలా మంచిది, ఇది కిడ్నీలకి మంచిది, ఇది లివర్కి మంచిది. చెయ్యమ్మా, జ్యూస్ చెయ్యి. ఇదిగోండి అన్నీ వేసేస్తాను, చేయి చెప్తాను. ఇది పాలకూర, స్పినచ్ ఆకుకూర, ఇది పాలకూర వేయమ్మా చెప్తాను, ఏ మంచిది వేయి చెప్తాను. ఇది పేగులకి మంచిది, బుర్రకి మంచిది, లివర్కి చాలా మంచిది. చెప్తాను మామూలుగా ఉండదు. ఇంకా కేరా దోస ఇది ఇంకా మంచిది, చెప్తాను. పొట్లకాయ జాతికి చెందింది చిన్న పొట్లకాయ. ఇది తాగితే మామూలుగా ఉండదు, ఊపిరితిత్తులు ఇవి కిడ్నీలు బాగుపడతాయి. చెప్తాను. ఇది ఇంకా బాగుంటుంది, వేయమ్మా చెప్తాను. ఇది చాలా మంచిది, బుర్రకు మంచిది. స్వీట్ కోసం పైనాపిల్ అనమాట, లాస్ట్ పైనాపిల్. చెప్తాను. అమృతం వచ్చిందండి, ఇక్కడ ప్రజలందరూ ఇదే తాగుతారండి. నిజంగా ఎంత మంచిదంటే మనము ఉన్నామండి, తాగుతాము. ఇడ్లీలో కారం వేయమ్మా, కారం పొడి వేయమ్మా. అమ్మ ఆయిల్ బాగా వేసి దోశ, మసాలా దోశ వేపమ్మా, మసాలా ఎక్కువ పెట్టమ్మా. పూరీలో కూర ఎక్కువ వేయమ్మా, ఉల్లికారం ఎక్కువ వేయమ్మా, గొడ్డు కారం ఎక్కువ వేయమ్మా, పానీపూరిలో పానీ వేయమ్మా అంటాం. కానీ ఇలాంటి మంచి జ్యూస్ ఎవరైనా తాగారండి? హెల్త్కి ఎంత మంచిది చెప్పండి. కోసి తీసేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి మిమ్మల్ని కోస్తుంటే మీకు అర్థమవుతుంది. నిజంగా మన ఫుడ్ తప్పు లేదండి. ఈ మసాలా దోశలు మన అలవాటు అయిన ఫుడ్ కాబట్టి మనం ఈ చిన్న నాలుగు కోసం కొక్కుర్తి పడితే తినలో తప్పులేదు. కానీ బ్రేక్ఫాస్ట్లోని కొసంత కెరా మొక్కలు, కొసంత ఆకుకూర, కొసంత పల్లీలు, కొసంత బీట్రూట్, కొసంత క్యారెట్ తింటే ఎంత మంచిదండి. హెల్త్ ఈజ్ ఆరోగ్యమే మహాభాగ్యమే కదా. నిజంగా బొలివియా ప్రజలు తాగుతున్నారు, అమృతం అంట దీని పేరు. అందరూ ఇదే తాగుతున్నారు.